మనం ఉపయోగించే లెక్కలనేవి కేవలం మన టెక్స్ట్ బుక్లో మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే ఈ ప్రకృతిలో, ఈ విశ్వంలో కూడా ఈ లెక్కలు, వాటి సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అయితే వీటన్నిటిలోకెల్లా గోల్డెన్ రేషియో అనేది చాలా ప్రసిద్ధి చెందింది. దాని విలువ 1.618. ఈ ఒక్క చిన్న నెంబర్ మీద ఆధారపడి మొత్తం అంతా కూడా పనిచేస్తుంది. ఇది ఈ భూమి మీద ఉండే జీవం పెరుగుదలను చూపించే ఒక ప్యాటర్న్. అలాగే ఈ విశ్వం అంతటా ఉన్నటువంటి మ్యాటర్ అంటే పదార్థం మరియు ఎనర్జీల యొక్క గమనాలకు ఇదే ఆధారం. చెట్లు, పక్షులు, జంతువులు, పురాతన కట్టడాలు, ఇలా ప్రకృతిలో చాలా చోట్ల ఈ షేప్ని మనం గమనించవచ్చు. అంతెందుకు, ఒక మనిషి అందం కూడా ఈ గోల్డెన్ రేషియో మీదే ఆధారపడి ఉంటుంది. అసలు గోల్డెన్ రేషియోకి, ఈ 1.618 అనే నెంబర్కి, ఈ ఆకారానికి అసలు సంబంధం ఏమిటి? అసలు వీటన్నిటికీ ఆధారమైన ఫిబోనాచి సీక్వెన్స్ అంటే ఏమిటి? ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత వచ్చింది? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీకు లెక్కలంటే ఇష్టమున్నా లేకపోయినా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మన బాడీలో DNA నుండి విశ్వంలోని గ్యాలక్సీ వరకు మొత్తం అంతా కూడా ఈ లెక్క మీదే ఆధారపడ్డాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ముందు మనకు గోల్డెన్ రేషియో గురించి తెలియాలంటే ఫిబోనాచి సీక్వెన్స్ గురించి తెలియాలి. అదేంటో చూద్దాం. ఈ సీక్వెన్స్ అనేది 0 మరియు 1తో మొదలవుతుంది. 0కి 1ని కలిపితే 1 వస్తుంది. తర్వాత 1ని దాని ముందున్న 1తో కలిపితే 2 వస్తుంది. 2కి దాని ముందున్న 1 కలిపితే 3. 3కి దాని ముందున్న 2 కలిపితే 5. 5కి 3 కలిపితే 8. 8కి 5 కలిపితే 13. ఇలా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి అంతం అంటూ ఏమిటి ఉండదు. ఈ సీక్వెన్స్ని ఫిబోనాచి సీక్వెన్స్ అని అంటారు. ఇటలీకి చెందిన లియోనార్డో ఫిబోనాచి అనే ఒక మ్యాథమెటిషియన్ 1202వ సంవత్సరంలో దీనిని కనిపెట్టారు. అతని పేరు మీదే దీనికి ఫిబోనాచి సీక్వెన్స్ అనే పేరు వచ్చింది. అయితే ఇతని కన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన భారతదేశానికి చెందిన హేమచంద్ర అనే ఒక గణిత శాస్త్రవేత్త దీనిని కనుగొన్నారు. కానీ ఫిబోనాచి పేరే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో ప్రతి నెంబర్ని కూడా దాని ముందున్న నెంబర్తో భాగించాలి. ఉదాహరణకి 2ని 1తో భాగించాలి, 3ని 2తో భాగించాలి, 5ని 3తో, ఇలా భాగించుకుంటూ వెళ్తే వాటి విలువలు 1.618కి దగ్గరగా వస్తాయి. ఈ 1.618 అనే నెంబర్నే గోల్డెన్ రేషియో నెంబర్ అని అంటారు. దీనిని గ్రీక్ లెటర్ అయినటువంటి పైతో సూచిస్తారు. మనం ఎక్కువగా ఉపయోగించే పై వేరు, ఇది వేరు. ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ లైన్ పొడవు A అనుకోండి, దీని పొడవు B అనుకోండి. ఎక్కువ పొడవున్న A విలువను తక్కువ పొడవున్న Bతో భాగిస్తే దాని విలువ 1.618గా రావాలి. అలాగే ఈ మొత్తం పొడవును Aతో భాగిస్తే దాని విలువ కూడా 1.618గా వస్తుంది. ఇలా వస్తే ఇది గోల్డెన్ రేషియోలో ఉంది అని అర్థం. ఇప్పుడు ఈ నెంబర్కి, ఈ షేప్కి సంబంధం ఏంటో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ సీక్వెన్స్లో 1+1 కలపాలి. కాబట్టి ఒక యూనిట్ ఉన్నటువంటి ఒక స్క్వేర్ని తీసుకుని దానికి అదే సైజులో ఉన్నటువంటి మరొక స్క్వేర్ని కలపాలి. ఇప్పుడు దానికి ఒక సైడ్ 2 అయింది. ఆ సైడ్తో ఒక స్క్వేర్ని తీసుకోవాలి. ఇప్పుడు మరొక సైడ్ 3 అవుతుంది. దాని ఆధారంగా ఒక స్క్వేర్ గీయాలి. అప్పుడు ఒక సైడ్ 5 అవుతుంది. దానితో ఒక స్క్వేర్ గీయాలి. ఇలా గీసుకున్న తర్వాత ఆ స్క్వేర్కి ఉన్న కార్నర్స్ని కలుపుకుంటూ ఒక లైన్ గీస్తే ఈ షేప్ వస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆకారం ప్రకృతిలో చాలా చోట్ల కనపడుతుంది. తల్లి గర్భంలో పెరిగే పిండం ఆకారంలో, కొన్ని పువ్వుల ఆకారంలో, నత్త పైన ఉండే గుల్లలో, మనిషి చెవి, క్యాబేజీలో, ఇలా చాలా చోట్ల ఈ ఆకారాన్ని గమనించవచ్చు. అలాగే సన్ఫ్లవర్లో ఉండే విత్తనాలను గమనించినట్లయితే అవి దాదాపుగా గోల్డెన్ రేషియోలో అమరి ఉంటాయి. తక్కువ ప్లేస్లో ఎక్కువ విత్తనాలు సరిపెట్టడానికి నేచర్ డిజైన్ చేసుకున్న మోస్ట్ ఎఫిషియెంట్ షేప్ అది. అదేవిధంగా సముద్రపు అలలు, భారీగా వీచే తుఫాన్లు, విశ్వంలోని గ్యాలక్సీలకు ఉండే స్పైరల్స్, ఇవన్నీ కూడా గోల్డెన్ రేషియోలోనే స్పిన్ అవుతూ ఉంటాయి. మనం దాదాపుగా ఏ పువ్వును చూసుకున్నా వాటికి ఉండే రేఖలు 2, 3, 5, 8, 13 ఈ సంఖ్యలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిబోనాచి సీక్వెన్స్లో నెంబర్స్. చాలా పండ్లలో ఉండే విత్తనాల వరుసలు, స్టార్ ఫిష్, చెట్ల పెరుగుదలలో కూడా ఈ సీక్వెన్స్ చూడవచ్చు. సుమారుగా అన్ని చెట్లలో కాండం నుండి కొమ్మలు పెరిగే సంఖ్య కూడా ఈ సిరీస్లోనే ఉంటుంది. అలాగే మనం ముందు చెప్పుకున్నట్లు గోల్డెన్ రేషియోలో ఉన్న 2 లైన్లు, అంటే చిన్న లైన్ అనేది 1 ఉంటే పెద్ద లైన్ అనేది 1.6 ఉండాలి. అప్పుడు అవి గోల్డెన్ రేషియోలో ఉన్నట్లు. మనకు తెలియదు కానీ మన శరీరంలో చాలా భాగాలు దాదాపుగా ఈ గోల్డెన్ రేషియోలోనే ఉంటాయి. మన తల పైభాగం నుండి మన బొడ్డు వరకు ఉండే పొడవు 1 అనుకుంటే, బొడ్డు నుండి పాదాల వరకు ఉండే పొడవు 1.6 ఉంటుంది. పాదాల నుండి మోకాల వరకు ఉండే పొడవు 1 అనుకుంటే,
మోకాల నుండి నడుము వరకు ఉండే పొడవు 1.6 ఉంటుంది. మన భుజం నుండి మోచేతి వరకు ఉండే పొడవు 1 ఉంటే మోచేతి నుండి వేలి చివరి వరకు ఉండే పొడవు 1.6 ఉంటుంది. చేతి వేలు నుండి మణికట్టు వరకు పొడవు 1 ఉంటే మణికట్టు నుండి మోచేతి వరకు 1.6 ఉంటుంది. అలాగే మన చేతి వేలల్లో కూడా ఈ రేషియో కనబడుతుంది. అంతేకాదు మన ఫేస్లోని కొలతలు కూడా ఈ రేషియోలోనే ఉంటాయి. ఎవరి ఫేస్ అయితే గోల్డెన్ రేషియోకి దగ్గరగా ఉంటుందో వాళ్ళు చూడడానికి అందంగా కూడా ఉంటారు. అలాగే మన గుండు కొట్టుకునే ఆ రథంలో కూడా ఈ రేషియోని చూడవచ్చు. మన తల పొడవు వెడల్పు తీసుకున్న గోల్డెన్ రేషియో వస్తుంది. మన కళ్ళు, ముక్కు, నోరు వాటి మధ్య ఉండే దూరాలు ఇవన్నీ కూడా ఈ గోల్డెన్ రేషియోకి దగ్గరగా ఉంటాయి. మన నోటిలో ఉండే ముందు 2 పళ్ళు పొడవు వెడల్పులు గోల్డెన్ రేషియోలోనే ఉంటాయి. అంతెందుకు ఒక జీవి మనుగడకే కారణమైన డిఎన్ఏలో కూడా ఈ గోల్డెన్ రేషియో ఉంటుంది. డిఎన్ఏ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాని పొడవుని ఆంగ్స్ట్రామ్స్లో కొలుస్తారు. డిఎన్ఏలో ఒక పూర్తి సైకిల్ పొడవు 34 ఆంగ్స్ట్రామ్స్, వెడల్పు 21 ఆంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఈ 2 నెంబర్లు కూడా ఫిబోనాచి సీక్వెన్స్లో ఉండే నెంబర్లే. ఇది కూడా గోల్డెన్ రేషియోలోనే ఉంటుంది. ఈ విధంగా మనిషి శరీరంలో చాలా చోట్ల ఈ గోల్డెన్ రేషియో కనిపిస్తుంది. అలాగే ఒక తేనెపట్టులో ఉండే ఆడ తేనెటీగల సంఖ్యను మగ తేనెటీగల సంఖ్యతో భాగిస్తే సుమారుగా 1.618 వస్తుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు గోల్డెన్ రేషియోలో ఉన్న 2 లైన్స్ని తీసుకుని వాటిని ఒక సర్కిల్గా మార్చితే అక్కడ వచ్చే యాంగిల్ని గోల్డెన్ యాంగిల్ అని అంటారు. అది సుమారుగా 137.5 డిగ్రీస్ ఉంటుంది. మళ్ళీ ఈ యాంగిల్ కూడా నేచర్లో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మొక్కల్లో పువ్వులకు ఉన్న రేఖల మధ్య దూరం కానీ కొత్తగా పుట్టుకొచ్చే ఆకుల మధ్య దూరం దాదాపుగా ఈ గోల్డెన్ యాంగిల్లోనే ఉంటుంది. కేవలం ఈ నేచర్లోనే కాదు, చాలా చోట్ల ఈ రేషియో కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన సాంగ్స్లో కూడా ఈ ఫిబోనాచి సీక్వెన్స్ కనబడుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పిరమిడ్ల నిర్మాణంతో పాటు గ్రీస్లోని పురాతన కట్టడం అయినటువంటి పార్థెనాన్లో ఈఫిల్ టవర్ నిర్మాణంలో కూడా దీనిని ఉపయోగించారు. లియోనార్డో డావిన్సీ గీసినటువంటి మోనాలిసా, ది లాస్ట్ సప్పర్ వంటి పెయింటింగ్స్లో కూడా ఈ గోల్డెన్ రేషియో కనపడుతుంది. బహుశా అవి అందుకే అంత ఫేమస్ అయి ఉంటాయని కొంతమంది అంచనా. ఫేమస్ కంపెనీలకు సంబంధించిన చాలా లోగోల్లో కూడా ఈ రేషియోని గుర్తించవచ్చు. బెట్టింగ్స్లో అలాగే కంప్యూటర్ అల్గారిథమ్స్ సెట్ చేయడంలో కూడా ఈ ఫిబోనాచి సీక్వెన్స్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉండే స్టాక్ మార్కెట్లు కూడా ఈ ఫిబోనాచి సీక్వెన్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. అప్పటి వరకు పెరుగుతున్న షేర్ అనేది సరిగ్గా ఈ ఫిబోనాచి రేషియో దగ్గరికి వచ్చేసరికి రివర్స్ అయ్యి పడిపోవడం, లేదా అప్పటి వరకు పడిపోతున్న షేర్ అనేది ఈ రేషియో దగ్గరికి వచ్చేసరికి పైకి పెరగడం, ఇలా చాలాసార్లు జరుగుతుంది. ఈ ఫిబోనాచి రీట్రేస్మెంట్ని ఉపయోగించి చాలామంది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అందంగా కనిపించడం కోసం ఫేస్కి సర్జరీ చేయించుకుంటారు కదా, అక్కడ కూడా ఈ గోల్డెన్ రేషియోని ఉపయోగిస్తారు. ఈ రేషియోని ఉపయోగించి క్రియేట్ చేసిన మ్యూజిక్లు వినడానికి బాగుంటాయి. దీనిని ఉపయోగించి తీసిన ఫొటోస్ అందంగా ఉంటాయి. అందుకే చాలామంది కళాకారులు కూడా వాళ్ళ కళల్లో ఈ రేషియోని ఉపయోగిస్తారు. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే దీనిని డివైన్ ప్రపోర్షన్ అని అంటారు. అంటే దేవుడు ఈ క్రియేషన్ అంతా చేయడానికి వాడిన ఒక నిష్పత్తి అని. ఈ గోల్డెన్ రేషియో అనేది ఈ సృష్టికి అలాగే ఎదుగుదలకి ఉన్నటువంటి బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ వే అని చెబుతారు. ఏది ఏమైనా ఈ నేచర్ ఎలా డిజైన్ చేయబడింది అనేది అర్థం చేసుకోవడానికి ఈ గోల్డెన్ రేషియో అనేది ఒక పాస్వర్డ్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.